సంగతికి స్వాగతం. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టి అక్రమార్కులకు కోట్లు కూడబెడుతున్న మైనింగ్ మాఫియా ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది. భారీ అవకతవకలతో వార్తల్లో నిలిచిన కర్ణాటక గనుల అక్రమాలు సరికొత్త సంస్కరణలకు బాటలు వేయనున్నాయి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో మైనింగ్ దందాను చీల్చి చెండాడిన కేంద్ర సాధికార సమితి నివేదిక సిఫార్సులు ఇప్పుడు దేశవ్యాప్త చర్చనీయాంశం. కన్నడ నాట 49 లీజుల్ని రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారి నుంచి 100 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేయాలని సిఇసి సూచనలు సంచలనమే రేపాయి. ముఖ్యంగా గాలికోట అక్రమాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సిఇసి బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలోని బళ్ళారి, చిత్రదుర్గం, తుముకూరు గని తవ్వకాలు తప్పుల తడికేనని నివేదించింది. మైనింగ్ దందాను కోకటి వేళ్లతో సహా పెగిలించే చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర సాధికార కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి సంచలన నివేదికనిచ్చింది. కర్ణాటకలో 49 లీజుల్ని రద్దుతో పాటు వాటిని మళ్లీ వేలం వేయాలని, క్యాప్టివ్ అవసరాలకే తొలి ప్రాధాన్యమని, సిబిఐ దర్యాప్తు నివేదిక అనంతరం గాలి సంస్థలపై కొరడా తీయాలని కీలక సూచనలు చేసింది. అక్రమంగా తవ్వేసిన ఖనిజాన్ని ఆరోపణలకు తావు లేకుండా ఈ వేలం విధానం ద్వారా విక్రయించాలని మార్గనిర్దేశం చేసింది. మైనింగ్ ఖర్చుకు 10 లాభాలు దండుకున్నా సమాజానికి పైసా ఖర్చు పెట్టని మైనింగ్ సంస్థల స్వార్థాన్ని, ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడి అనుమతులు దక్కించుకున్న లీజుల వ్యవహారాన్ని సిఇసి నిష్కర్షగా ఉతికారేసింది. తప్పుదారిన కేటాయింపులు జరిగిన 49 లైసెన్సుల్ని రద్దు చేయాలని, వారి నుంచి హెక్టారుకు 5 కోట్ల రూపాయలు చొప్పున జరిమానా వసూలు చేయాలని సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో అక్రమాలకు పాల్పడిన వారి పని పట్టాలని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానానికి తుది నివేదిక అందించింది సిఇసి. కర్ణాటక బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ అక్రమాలు ముమ్మాటికి నిజమన్న సిఇసి అక్రమార్కుల నుంచి వసూలు చేయాలన్న జరిమానా మొత్తం 3,346 కోట్లు. బళ్ళారి, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల్లోని 166 లీజుల్లో 123 లీజులు అక్రమాలకు నిలయాలుగా మారాయని సర్వేల్లో స్పష్టమైందని తెలిపింది. ఇందులో 405.79 హెక్టార్లలో విచక్షణారహితంగా తవ్వకాలు జరిగినట్లు గుర్తించింది. మరో 485.68 హెక్టార్లను ఖనిజ తవ్వకాన్ని నిల్వ చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు తెలిపింది. అనుమతి లేని 832.16 హెక్టార్లను రహదారులు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్లు నివేదికలో పేర్కొంది. లీజుల రద్దు, జరిమానాకు సిఫారసు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఆ విధంగా వచ్చిన ఆదాయాన్నంతా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ వద్ద ఉంచి మైనింగ్ బాధిత ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించాలని పేర్కొంది. 2011 ఆగస్టు 6, 26 తేదీల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల ఆధారంగా కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర లోకాయుక్త నామినీలుగా నియమించిన అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు దీపక్ శర్మ, యువి సింగ్, కర్ణాటక గనుల శాఖ నామినీగా ప్రకటించిన మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ హెచ్ఆర్ శ్రీనివాసులతో కలిసి కేంద్ర సాధికార సమితి బళ్ళారి ప్రాంతంలో పూర్తి స్థాయి సర్వే చేసి అక్రమాల గుట్టు రట్టు చేసింది. టోటల్ స్టేషన్ ద్వారా సర్వే జరిపిన సాధికార సమితి కర్ణాటకలో జరిగిన మైనింగ్ అక్రమాలను కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని 3 భాగాలుగా విభజించింది. దాంతోపాటే సుప్రీంకు పలు సిఫార్సులు చేసింది. కేటగిరీ ఏలో గుర్తించిన గనుల లీజు సరిహద్దుల్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించి భవిష్యత్తులో ఆక్రమణలు, సర్దుబాట్లకు అవకాశం లేకుండా జీపీఎస్ టవర్లు ఏర్పరిచి సరిహద్దుల్ని పక్కాగా గుర్తించిన తర్వాతే అక్కడ తవ్వకాలకు అనుమతినివ్వాలని తెలిపింది. వీటికి సంబంధించి సాధికార కమిటీ చెప్పిన మరో మాట, దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం. గనుల నుంచి వచ్చే ఖనిజాన్ని కర్ణాటక, దాని సరిహద్దు రాష్ట్రాల్లోని ఉక్కు పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, దేశీయ కంపెనీలు దాని అనుబంధ సంస్థలు కొనుగోలుకు నిరాకరించిన ఖనిజాన్ని మాత్రమే ఎగుమతికి అనుమతించాలని సిఇసి కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది.
అదేవిధంగా అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే తవ్వితీసిన ఖనిజాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం ద్వారా విక్రయించాలని చెప్పింది. ఈ విక్రయ విధానాన్ని కూడా 2 సంవత్సరాల తరువాత మాత్రమే సమీక్షించాలని సూచించింది. లీజు మంజూరు సమయంలో విధించిన నిబంధనలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయో లేదో పరిశీలించే బాధ్యతను పర్యవేక్షక కమిటీకి కట్టబెట్టాలని, ప్రజా ప్రయోజనాలు దృష్టిలోకి తీసుకుని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు తవ్వకాలకు వెంటనే అనుమతినివ్వాలని సిఫార్సుల్లో పేర్కొంది. లీజు పరిధిలు దాటి 10% భూమిని ఆక్రమించి తవ్వకాలు జరపడంతో పాటు 15% వరకు అనుమతి లేని ప్రాంతం ఆక్రమించి తవ్వితీసిన ఖనిజాన్ని నిల్వ చేయడానికి వాడుకున్న 72 లీజుల్ని సిఈసి కేటగిరీ బి కిందకు తీసుకొచ్చింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వివాదం తేలిన తర్వాత ఎవరెంత అక్రమాలకు పాల్పడ్డారో గుర్తించి ఎంతెంత జరిమానా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. మిగిలిన ప్రాంతంలో హెక్టారుకు ₹1 కోటి వసూలు చేయాలని చెప్పింది. కేటగిరీ ఏ నియమ నిబంధనలు వీరికి కూడా వర్తింపచేయడంతో పాటు వసూలు చేసిన జరిమానాను ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన తర్వాత నిర్ధారించిన సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లు కోర్టు సంతృప్తి చెందితేనే అనుమతి మంజూరు చేయాలని పేర్కొంది. అటవీ చట్టాల ఉల్లంఘనను కేటగిరీ సి కిందకు చేర్చిన సిఈసి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో వెంటనే రద్దు చేయాలన్న 49 మైనింగ్ లీజులు ఆ విభాగానికి సంబంధించినవే. అక్కడ స్వాధీనం చేసుకున్న ఇనుప ఖనిజాన్ని మానిటరింగ్ కమిటీ ద్వారా విక్రయించి వచ్చిన మొత్తాన్ని కమిటీ వద్దే ఉంచుకోవాలని, లీజుదారుల ఖర్చుతోనే ఈ ప్రాంతంలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఖరాఖండిగా చెప్పింది. సి కేటగిరీ లైసెన్సుల్ని రద్దు చేసిన తర్వాత పారదర్శకంగా అత్యధిక ధరకు పాడిన వారికే వేలం పద్ధతిలో లైసెన్సుల్ని కేటాయించాలని పేర్కొంది. లీజు ప్రాంతాల్లో వార్షిక తవ్వకాలపై పరిమితి విధించి మార్కెట్ విలువ ద్వారా వేలం కనిష్ట ధరను నిర్ణయించాలని, ఎక్కువ ధర ఇవ్వడానికి ముందుకొచ్చిన వారినే అనుమతించాలని సిఫార్సు చేసింది. ఇక్కడ వెలికితీసే ఖనిజాన్ని కేవలం క్యాప్టివ్ అవసరాలకు అంటే పరిశ్రమ అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలని, బహిరంగ మార్కెట్లో అమ్మకానికి గాని ఎగుమతులకు గాని అనుమతులివ్వకూడదని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సూచనలతో ఒక విధాన పత్రం తయారు చేయాలని కూడా తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి బళ్ళారి, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని, ఏ, బి, సి కేటగిరీ లీజుల నుంచి స్వాధీనం చేసుకున్న ఖనిజం విక్రయం ద్వారా వచ్చిన డబ్బు అంతా మానిటరింగ్ కమిటీ ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కు బదిలీ చేయాలని, దాని ద్వారానే కార్యక్రమాలు చేపట్టాలనేది సిఈసి అంతిమ సూచన. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా భవిష్యత్తులో ఎలాంటి మైనింగ్ లీజులు ఇవ్వకూడదని, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లకు కూడా ఇది వర్తిస్తుందని కేంద్ర సాధికార సమితి సిఫార్సుల్లో పేర్కొంది. కేంద్ర సాధికార కమిటీ చెప్పిన ఇవే సిఫార్సులు అమలైతే దేశ మైనింగ్ రంగంలో అది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. లీజుల కేటాయింపు నుంచి ఖనిజం అమ్మకాల వరకు పారదర్శక విధానాలకు పెద్దపీట వేసిన సిఈసి నివేదిక ప్రస్తుతం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా సామాజిక బాధ్యత, సహాయ పునరావాసం, దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం అన్న నియంత్రణలు తక్షణ అవసరం కూడా.
ఆంధ్ర, కర్ణాటక గాలి అక్రమాలకే కాక మొత్తం దేశ మైనింగ్ విధానాన్నే ప్రభావితం చేయనున్న ఈ నివేదికపై సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తి రేపుతున్న విషయం.